నా స్నేహితులందరికీ హాయ్. ఈరోజు నేను పేపర్ మీద బ్లౌజ్ కొలతలతో కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక పేపర్ తీసుకోవాలి. దాన్ని ఫోల్డ్ చేసి ఓపెన్స్ అటు సైడు క్లోజ్ అయి ఉండేది మన వైపు ఉంచుకోవాలా. తర్వాత బ్లౌజ్ తీసుకొని కొలత తీసుకోవాలా పొడవు. ముందు మనం ఖర్చు గురించి 1.5 తీసుకోవాలా. ఇప్పుడు మనం పొడవు తీసుకోవాలా. దానికి 13.5 ఉంది బ్లౌజు. నేను 14 తీసుకున్నాను. ఎందుకంటే ఖర్చులో పోద్ది కదా. ఇక్కడ 2.5, ఇంకా రౌండ్ కూడా 2.5, మొత్తం 5. కానీ మనం 5.5 తీసుకోవాలా. ఖర్చులో పోద్ది కదా. 2.5కి మార్క్ చేసుకోవాలా. అక్కడ 3 రావాలా. తర్వాత రౌండ్ తీసుకోవాలా. బ్లౌజ్కి ఎంత ఉందో అంత. 4.5 ఉంటే 5 తీసుకోవాలా. ఇక్కడ నేను 5 తీసుకున్నాను. రౌండ్ షేప్కి 2.5. తర్వాత నడుము కొలత తీసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ 9. చెస్ట్ సైజ్ తీసే ముందు మనం ఇలా లైన్స్ గీసుకోవాలా. షోల్డర్ నుంచి మనం నడుముకి తీసాం కదా, అక్కడి వరకు తీసుకోవాలా. ఆ తర్వాత మనం ఇక్కడ చూడండి బొట్టు వస్తుంది, ఉగ్గు వస్తుంది అంటారు కదా, దాని గురించి మనం నడుము నుంచి శంఖ ఇటు సైడ్ ఎంత భాగం మనం ఖర్చు పెడుతున్నామో అక్కడి వరకు తీసుకున్నామే అనుకో, మనకు అలాంటి ప్రాబ్లం ఉండదు. అవి ఖర్చువి లైన్స్. ఇప్పుడు మనం రౌండ్ షేప్ తీయాల. 6 ఇంచుకి పెట్టుకొని మార్క్ చేసుకొని రౌండ్ షేప్ తీయాల. శంఖ రౌండ్ సేమ్ అంతే. 6 ఇంచుకి పెట్టుకొని మార్క్ చేసుకొని రౌండ్ షేప్ తీయాల. ఇక్కడే కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొలతలు ఎలా తీసుకున్నాం అనేది ఇక్కడ రాస్తాను. 13.5 ఉంటే నేను 14 తీసుకున్నాను ఖర్చులో పోద్దని. ఇక్కడ రౌండ్ 2.5 తీసుకున్నాను. షోల్డర్ దగ్గర 3 రావాలని చెప్పాను. 5.5 తీసుకున్నాము. 2.5 తీస్తే 3 ఉంటుంది. ఇక్కడ చెస్ట్ 9, ఖర్చు 1.5, నడుము 8, 1.5 ఖర్చుకి. ఇంతే కొలతలు. ఓపెనర్స్ అటే ఉంచుకొని కొలతలు తీసుకోవడమే. ముందుగా మనం పేపర్ పైన మాత్రమే కటింగ్ నేర్చుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ పీస్ పైన కట్ చేయాలి. చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు బ్యాక్ సైడ్ వస్తుంది. ఆ తర్వాత ఫ్రంట్ది. ఎవరికైనా అర్థమైంది అంటే కామెంట్ చేయండి. ఇది బట్టి నేను ఫ్రంట్ వీడియో చేసి పెట్టాలా వద్దని చూస్తాను. ఒక్కరికి అర్థమైంది అన్న నేను ఫ్రంట్ పార్ట్ నేను కటింగ్ చేసి పెడతాను. కామెంట్లో చెప్పండి. ఇలా కట్ చేసుకోవాలా. రౌండ్ నుంచే కట్ చేసుకోవాలా మనం. ఆ 1.5 ఎందుకు ఉంచాము అనేది ఇప్పుడు చూపిస్తాను. అలా మడత పెట్టి మనం ఫోల్డింగ్ చేస్తాం కదా బ్లౌజ్కి, అది అలాగా నీట్గా అలా కనిపించడానికి. లేదు అంటే మనం వేరే పీస్ తీసి దానికి అంటించాలి. కొన్ని బ్లౌజెస్ సరిపో. మీకు అర్థం అవ్వడానికి ఇప్పుడు నేను పేపర్ మీద పెట్టే కొలతలే ఇప్పుడు బ్లౌజ్ మీద కూడా సేమ్ కొలతలతో కటింగ్ చేస్తాను. బ్యాక్ పార్టే సేమ్ కొలతలతో. మీరే చూసి చెప్పండి ఎక్కడైనా తప్పు ఉందా అని. మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో చెప్పేవి ఒకటి నిజం ఒకటి కాదు, ఒకటి చెప్తారు ఒకటి కొలతలు తీస్తారు అని. కానీ అలాగేం ఉండదు. ఇప్పుడు నేను చెప్పే కొలతలు
అక్కడ ఏవైతే పేపర్ మీద తీసుకున్నానో అవే ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన తీసుకున్నాను. 5.5 తీసా, 2.5కి మార్క్ చేసా, అక్కడ 3 వచ్చింది. సేమ్ అంతే. చూసారా 4.5 ఉంది, నేను 5 తీసుకున్నాను రౌండ్. అక్కడ కూడా నేను 5 తీసుకున్నాను. రౌండ్ది 2.5 తీసుకున్నాను, అక్కడ కూడా 2.5 తీసుకున్నాను. ఇప్పుడు స్కేల్తో గీసుకుంటాం. ఎలాగైతే మార్క్ చేసుకున్నామో వాటి ప్రకారం గీతలు గీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ రౌండ్ కోసం షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర కొలత తీసుకున్నాం కదా, అక్కడ గీత గీసుకోవాలా. తర్వాత శంఖ 5.5 తీసుకున్నాం కదా, షోల్డర్ దగ్గర నుంచి నడుముకి మధ్యలో లైన్కి 5.5 తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ తీసుకోవాలి. అంతే, సేమ్ పేపర్ మీద కొలతలు తీసుకున్నాం కదా దాని ప్రకారమే ఇది. ఇప్పుడు కొలత ప్రకారం గీతలు తీసుకోవాలి. చెస్ట్ నుంచి నడుముకి ఇప్పుడు 1 ఇంచి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. అంతే, అయిపోయింది. ఆ తర్వాత మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడే అయిపోయింది అనుకోకండి వీడియో. ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు చేశాడు కటింగ్ పేపర్ పైన. నేను ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు వచ్చాడు, నేను కట్ చేస్తానని చెప్పి. వాడు కటింగ్ చేశాడు. 3 పేపర్లు కట్ చేశాడు. లాస్ట్ పేపర్కి నాకు వచ్చేసింది కటింగ్, నేను బ్లౌజ్ పైన కటింగ్ చేసేయగలను అన్నాడు. మీకు అలాగే అర్థమైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీయాలా వద్దా అనేది మీరే చెప్పాలా. మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. చూసారు కదా, నేను పేపర్ పైన ఏమైతే కటింగ్ చేశానో అవే బ్లౌజ్ పైన తీసాను. మీరే చూడండి, అది నేను పేపర్ పైన కటింగ్ చేసేది. ఇది బ్లౌజ్ పీస్. కొంచెం ఖర్చు ఎక్స్ట్రా తీసుకున్నాను, ఆమెకి ఖర్చు ఉండాలి అని చెప్పారు, అందువల్ల. అంతే, అయిపోయింది. చూసారా, 2 ఒకటే. పేపర్ పైనే కటింగ్ నేర్చుకోయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది పేపర్ కటింగ్. రౌండ్ తీయడం రాలే, ఈ షేప్ అనేది రాంగ్ వచ్చింది. ఇది ఉందే, ఇలా నువ్వు ఇలా వంకి తీయాల చెప్తాను. సరేలే, ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుందిలే. న్యూస్ పేపర్ వాటి మీద నీకు ఉండదు, నువ్వు తీసుకునే కొలతలు బట్టి అలాగే కటింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది ఇలా ఉందా, నువ్వు ఇలా కట్ చేసావా ఇలాగా, ఇది ఈ షేప్ అనేది తిరగాల. చేస్తాను నేను ఆల్రెడీ, ఇప్పుడు నేను చేశాను. చెమక్ లేకుండా చేసాను జాకెట్కి. ఇంకొకటి కట్ చేద్దాము, నీకు వస్తుంది. చేసి ఇంకోటి కట్ చేసి ఇదే పెట్టుకున్నామా. ఇక్కడికేమో 14 పెట్టుకున్న తర్వాత 1.5 నుంచి 8 తీసుకోవాలి ఫ్రెండ్స్. నువ్వు టేపు గట్టిన నాశనం చేయకు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ నుంచి 1.5 తీసుకుందాం. ఇప్పుడు దీన్ని స్కేల్తో కొలుపుకుందాం. నువ్వు స్కేల్ పాడు చేసేవరా, ఏది చేసినా నెగిటివ్ కామెంట్ చేస్తారు కానీ మనం పట్టించుకోకూడదు. పాడు చేస్తాం. చూడు స్కేల్ చూడు, ఏం కాదు చెప్పాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం 5.5 పెట్టుకోవాలి. 5.5 అంటే కొంచెం మీటింగ్ మరి 5.5 ఫ్రెండ్స్ అక్కడ పెట్టు. అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ 3 చేతి ఇక్కడ 2.5 తీయాలి. 2.5 పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకుంటే ఇదిగో 3 రావాలా. 3 వచ్చిందా. ఇది మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం కలిపిసాడు దారితుడు అక్కడ కలపకూడదు ఫ్రెండ్స్, ఇది కలపండి ఫ్రెండ్స్. ముందు 14 తీసుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్న కోళ్ళ జాకెట్కి అయితే 13 ఉంది, 13.5 ఉంది. మేము 14 తీసుకున్నాము. ఎందుకు 14 తీసుకోను? ఎందుకంటే అది ఫోల్డ్ చేయడానికి పనికి వస్తుంది, ఖర్చులో పోతుంది. అలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 8 తీసుకోవాలి ఫ్రెండ్స్.
నీకు చెప్తాను ఇంకోటి 8:30 తీసుకో. 8:30 తీసుకో. ఇక్కడ ఒక గీత కొట్టుకోవాలా, తర్వాత ఇక్కడ తీయాలా. తీసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్. ఈ లైన్ అలా తీసుకోకూడదు. 2:30 ఎలా తీసుకోవాలి, రిటర్న్ చెయ్యి. ఓకే. ఇది 3 వచ్చేసరికి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది 3 రావాలి ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు ఈ లైన్ అన్నది ఆ రెండింటికే కలుపాల. నువ్వు మొత్తం కలిపి తెలిసిన దగ్గర వీడియో 2 మాత్రం కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి నాకు తెలిసిన చెప్పు, ఇక్కడ నుంచి 5 తీసుకోవాలి. 5 తీసుకున్న తర్వాత పైకి 2:30 తీసుకోవాలి. తీసుకొని ఇది కలుపుకోవాలి. ఈ లైన్కి కలుపుకోవాలి. ఓకే. గేట్ చేయాలంటే దీనికి కలుపుకోవాలి. గాడి వస్తున్నాడండి. గాడి వచ్చినా మనకేం పర్వాలేదు. ఇక్కడ నుంచి 5 తీసుకోవాలి. వచ్చేసింది తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ నుంచి 9:30 తీసుకోవాలి. 9:30 తీసుకోవాలి. అప్పుడు దీనికి అక్కడ నుంచి 1:30 తీసుకోవాలి కదా. ఆ తర్వాత 1:30 ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇది ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇది 1:30 తీసుకోవాలండి. మౌలిస్ రాట తాపి పని చేస్తాండి. పెట్టుకోవాలి. ఇంచి 1:30 కాదు, ఇంచి అండి. రౌండ్ షేప్ రావాలి. ఇలా రావాలి. రాదు. తీసామండి. అది కూడా కాదు. ఇది వచ్చిందండి కోడిగుడ్డ ఆకారంలో. ఉండు డిస్టర్బెన్స్ చేయకు నాకు. కత్తిరేదా అటు నుంచి కట్ చేయాలి. ఇటు నుండి కట్ చేస్తే రాంగ్. నువ్వు మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేయాలి. నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా నేను కట్ చేస్తున్నావు. నీ జాకెట్లు కూడా కట్ చేయాలని చెప్పు ఫ్రీగా. వద్దు అంతా ఇది చెయ్యి. ఒక బ్యాక్ పార్ట్ వచ్చినంత మాత్రం నీకు జాకెట్లు వచ్చినంత కాదు. అయినా నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యాలి. ఇంకెన్ని పేపర్లు కుట్టేద్దాం, తీస్తాం. మీకు అవుట్పుట్ చూడకపోతున్నాం. రెడీగా ఉండండి ఆశ్చర్యపోవడానికి. ఇది అవులు కళాఖండం. అసలు వేసుకొని చూపించు. చదివేందండి చూడండి.